దేశ ప్రజలకు భారంగా మారిన జీఎస్టీ స్లాబులను సంస్కరిస్తూ కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దీపావళి కానుకగా జీఎస్టీ స్లాబులను తగ్గిస్తామని ప్రధాని మోదీ ప్రకటించినప్పటికీ ముందుగానే అమలు చేయబోతున్నారు. సెప్టెంబర్ 22 అంటే దసరా నవరాత్రులు ప్రారంభమయ్యే రోజు నుంచి ఈ కొత్త స్లాబులు అమల్లోకి రాబోతున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే ఆగస్టు 15 సందర్భంగా ప్రధాని మోదీ దీపావళికి జీఎస్టీ సంస్కరణల గురించి చెప్పారు. వెంటనే కేంద్రం నుంచి లీక్ వచ్చింది. భారీగా జీఎస్టీని తగ్గిస్తున్నారని, 2 స్లాబులే ఉంటాయని అందరికీ తెలిసిపోయింది. దాంతో ప్రజలు కొనుగోలు ఆపేశారు. ఒక్కసారిగా కొనుగోలు తగ్గిపోవడంతో తగ్గించేదేదో ఇప్పుడే తగ్గించాల్సిన అవసరం ఏర్పడింది. దానికి తగ్గట్లుగా జీఎస్టీ నిర్ణయాలు తీసేసుకున్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వానికి నెలకు దాదాపు 2 లక్షల కోట్ల జీఎస్టీ ఆదాయం వస్తోంది. అంతే మొత్తం రాష్ట్రాలకు వస్తుంది. ఇలా ప్రజల్ని దోచుకోవడం మంచిది కాదని, వారిలో తిరుగుబాటు రావచ్చన్న భావన కారణంగా నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో పన్నులు చాలా ఎక్కువగా ఉన్నాయన్న అభిప్రాయం ప్రజల్లో ఏర్పడింది. ఆరోగ్య బీమాపై 18% జీఎస్టీ ఏంటన్న ప్రశ్నలు వచ్చాయి. చివరికి అన్నింటికీ సమాధానం చెప్తూ జీఎస్టీని సంస్కరించారు. గతంలో ఉన్న 5%, 12%, 18%, 28% స్లాబులను 2గా మార్చారు. కేవలం 5%, 18% మాత్రమే ఇకపై అమల్లో ఉంటాయి. అంటే 12% స్లాబు ఉన్న వస్తువులను 5%లో కలిపారు. అలాగే 28% లిస్టులో ఉన్న వస్తువులను 18% స్లాబుల్లోకి మార్చారు. మరీ ముఖ్యంగా హెల్త్, ఎడ్యుకేషన్ కి సంబంధించిన వస్తువులపై జీఎస్టీ అస్సలు లేదు. నిత్యావసరాలపై జీఎస్టీని తగ్గించి 5% స్లాబులో వేయడం వల్ల ప్రతి కుటుంబానికి ఎంతో కొంత మేలు జరుగుతుంది. అయితే పాన్ మసాలా, సిగరెట్, నాన్ ఆల్కహాలిక్ బెవరేజెస్ పైన 40% జీఎస్టీ వేశారు. మొత్తంగా జీఎస్టీని సంస్కరించడం వల్ల ప్రజలకు ఆదాయం మిగులుతుందంటే ప్రభుత్వానికి తగ్గుతుందనే అర్థం. అయితే ఇక్కడ లెక్కలు వేరుగా ఉంటాయి. ప్రభుత్వానికి ఆదాయం తగ్గదు. ఎందుకంటే జీఎస్టీని తగ్గించడం వల్ల వినియోగం పెరుగుతుందని ఆర్థికపరమైన లెక్కలు చెప్తున్నాయి. వినియోగం పెరగడం వల్ల ఆ ఆదాయం కవర్ అవుతుంది. అందుకే ఈ జీఎస్టీ సంస్కరణలు 2 విధాలుగా మేలు చేసేవే అంటున్నారు నిపుణులు.